వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ తిరిగి ఇంకో మంచి వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు అయితే మన తరుణ్ అయితే మన ఇంటికి అయితే వచ్చాడు, యూట్యూబర్. ఎందుకు వచ్చాడో తనది కలిసి తెలుసుకుందాము. వచ్చాడు, పక్కన ఉన్నాడు అనమాట. హాయ్ గైస్. అండ్ ఆల్సో మాకు ఈ రోజు నుంచి అయితే దసరా హాలిడేస్ అయితే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి స్కూల్కి అయితే ఇచ్చారు. మీకు హాలిడేస్ ఇచ్చారు కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను అనమాట. సరే, ఈరోజు హాలిడేస్ ఇచ్చారు కాబట్టి మన తరుణ్ అయితే ఫ్రీ అయ్యాడు. చాలా వీడియోస్ నుంచి అయితే కనపడట్లేదు, దగ్గరికి వెళ్తానికి తెలియాలి. ఇంకా చూసుకుంటే ఈరోజు అయితే బ్లాగ్ తీద్దామని వచ్చాడు. ఫస్ట్ బ్లాక్ అయితే వెళ్ళిపోతాం. ఓకే, సారీ గేస్, ఎందుకంటే వీడియో తీరపోయాం ఈ రోజు. ఎందుకంటే నా చూసాక ఇంటికి మా టర్న్ వచ్చినప్పుడు అయితే కాసేపు తీసి పెడదాం అన్నాడు. ఆ కాసేపు కాస్త ఆడుతూ ఉంటే తెలియకుండా వర్షం పడింది. వర్షం పడటం వల్ల బాగా చీకటి అయిపోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళినా మీరు ఇక వర్షం తగ్గిపోయింది. ఇంకా చూస్తే అలా అనుకోండి చీకటి పడింది, అక్కడ క్లారిటీ రాదు. ఇప్పుడే క్లారిటీ రావట్లేదు. సరే, ఇంకా రోడ్డు మీదే ఉన్నాము, ఎవరింటికి అది వెళ్ళిపోవాలి. ఇంకా అందుకే రేపు బ్లాగ్ తీద్దామని మళ్ళీ రేపు అయితే కలుసుకుందాం మళ్ళీ. ఇంకా హే గైస్, మరి నెక్స్ట్ వీడియోకి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి September 22, 2025 అనమాట. నిన్న వర్షం పడింది కానీ ఇంకా నా బ్లాగ్ తీరేది అనమాట. ఇంకా ఈరోజు చూసుకుంటే గాంధీ పార్క్ అయితే వచ్చున్నాము. అంటే హాలిడేస్ కాబట్టి వాకింగ్ చేయడానికి. సార్ బాగుంది గాంధీ పార్క్ అయితే, చాలా పెద్ద పార్క్ అనే చెప్పుకోవచ్చు. అంటే నేను వచ్చి అసలు కారణం వచ్చి వీడియో కోసం వచ్చాను, నేను మా యూట్యూబర్ తరుణ్. అది వచ్చినాము. ఇక్కడ చూసుకుంటే సండే చూసుకుంటే మూవీస్ కూడా వేస్తారు ఇక్కడ. అందులో చాలామంది వాకింగ్ కూడా వస్తారు, నార్మల్ డేస్లో కూడా వస్తారు. అంత ఖాళీ ఉందన్నమాట జనానికి, నాకైతే అంత ఖాళీ లేదు. సరే, ఇంకా అంతా పక్కన పెట్టి వీడియోలోకి వెళ్ళిపోవాలి. ఇంకా ఇది గాంధీ పార్క్ అయితే చూసారు కదా, ఇది కొంచెం అటు చూస్తే అక్కడ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. మేము లోపలికి వచ్చినాము. ఇక్కడ ఫస్ట్ అయితే ఒక క్యాంటీన్ అయితే ఉంటుంది. ఇంతకుముందు 3-4 క్యాంటీన్స్ అయితే ఉండేవి. ఇంకా అవన్నీ తీసేసి ఒకటే అయితే పెట్టున్నారు, ఎందుకు తెలియదు మనకే. ఇంకా చూసుకుంటే అక్కడైతే ప్లే గ్రౌండ్ అయితే ఉంటుంది, చిన్నపిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. హాలిడేస్ కాబట్టి దసరా హాలిడేస్ ఇచ్చారు ప్రతి ఒక్కరికి, అందుకే చాలామంది అయితే వచ్చిన్నారు. నార్మల్గా అయితే ఇంత క్రౌడ్ అయితే ఉండదు ఈ మాత్రం కూడా. ఇక్కడ చూసుకుని చిన్నపిల్లలు ఆడుకోవడం ప్రతి ఒక్కరికి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుని చెట్లు ఉంటాయి, వీళ్ళకి అమ్మ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఈ పార్క్లో అయితే చాలా మంది అయితే ఆడుకుంటున్నారు. నాకు కూడా ఆడుకోలేదు. అయితే తను వాళ్ళ తమ్ముడు అనమాట, మన యూట్యూబర్ తమ్ముడు వచ్చాడనమాట ఈరోజు అయితే. వేగేసి ఇక్కడ చూసుకుంటే గాంధీ పార్క్లో పెద్ద వ్యూ పాయింట్ లాగా ఉంటుంది అనమాట. ఇంతకుముందు చూసుకుంటే ఇక్కడ బోట్స్ కూడా ఉండేవి గాంధీ పార్క్లో. ఎందుకు అంటే బోట్ రైడింగ్ అనమాట. ఎందుకు క్లోజ్ చేశారో వాళ్ళకే తెలియాలి, గవర్నమెంట్కి. ఇంకా చూసుకుంటే ఇక్కడ నుంచి చెరువు మొత్తం ఉంటుంది. ఇక్కడ దూకితే చచ్చిపోతాం అనుకుంటాను, తెలీదు. ఇంకా చూసుకుంటే అక్కడ చూసాం కదా క్యాంటీన్ అయితే, అదైతే మన క్యాంటీన్ ఇందాక చూపించాం కదా, అయితే క్యాంటీన్. ఇక్కడ నుంచి మొత్తం వ్యూ అయితే కనపడుతుంది. ఇక్కడ కింద చూస్తే చేపలు అయితే ఉన్నాయి. మన తరుణ్ అయితే చూపిస్తున్నాడు డౌన్స్ కింద చేపలు ఉన్నాయి చూపి అని చూపించేసాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసి మన యూట్యూబర్ చూస్తున్నాడు కిందకి పైకి చూస్తున్నాడు. అక్కడ వైట్ చేప ఉందంట, పోయింది, అది లోపలికి వెళ్ళిపోయింది. ఇది చాలా లో ఉంటుంది అనుకుంటున్నాం తెలిసి. మళ్ళీ చూపిస్తున్నాడు, అది మళ్ళీ అక్కడే ఉంది నిజంగా తెల్లగా. ఏంటి నిజంగా అయితే ఉంది కదా, తెల్లగా మూవ్ అవుతుంది అటు ఇటు. సరే అవుతారు, మీకు కనిపించింది, నాకు కనిపించింది. ఓకే, ఇంకేం చేద్దామా? ఓకేరా, ఓకే, బాయ్ గైస్. ఆగండి గైస్, వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మళ్ళీ చూపిస్తున్నాడు, అది పోతుందండి. అవసరం లైక్ చేయండి వీడియో వస్తే. నెక్స్ట్ వీడియో అయితే మంచి ఐడియా అయితే ఉంది. నెక్స్ట్ వీడియోకి అయితే చూద్దాం. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. రాసి వీడియో నచ్చితే షేర్ చేయండి మీ ఫ్యాన్స్, మీ ఫ్యామిలీకి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్రతి ఒక్కరు. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. వ్యూస్ అయితే వస్తున్నాయి, సబ్స్క్రైబ్ మాత్రం రావట్లేదు. మళ్ళీ చూపిస్తున్నాడు, తట్టుకోలేము. ఇంకా వీడియో ఏం చేయకపోతే ప్రతి చూపిస్తా అంటాడు. ఇంకా బాయ్ కాస్త, మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. చూపించాలి చాలు.